బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ జెండాను ఎగరవేసి సిడబ్ల్యూసీ సమావేశాలను ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే ప్రారంభించారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇక సాయంత్రం తెలంగాణ కల్చర్ పై కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. రేపు సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. 2 రోజుల సమావేశాలు 5 రాష్ట్రాల ఎన్నికలపై పార్లమెంటు సెషన్ పై చర్చించనున్నారు. ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారి సిడబ్ల్యూసీ భేటీ జరుగుతుంది. ఇక దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇండియా కూటమి పీఎం అభ్యర్థిపై నిర్ణయం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై భారత్ జోడో యాత్ర 2.0 షెడ్యూల్పై చర్చించనున్నారు. జాతీయ రాజకీయాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే కొద్దిసేపటి క్రితమే సిడబ్ల్యూసి సమావేశం తాజ్ కృష్ణ వేదిక ప్రారంభమైంది. ఇప్పటికే పార్టీ జాతీయ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటుగా 39 సభ్యులు, ప్రధాన సభ్యులు ఎవరైతుంటారో వాళ్ళంతా కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మొత్తం కలిపి 50 మంది వరకు అంటే ఆహ్వానితులు, శాశ్వత ఆహ్వానితులు ఎవరైతుందో వాళ్ళంతా కలిపి 50 మంది వరకు ఈ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నిక అంటే తెలంగాణతో పాటుగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు మరికొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేసే దిశలో ఏవైతే అనుసరించాల్సిన వ్యూహాల మీద ఇక్కడ చర్చిస్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే కనుక 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు రాబోయే లోక్సభ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సిడబ్ల్యూ సమావేశం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇండియా కూటమి అని చెప్పేసి ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్, అదేవిధంగా ఇతర విపక్షాలుగా కలిపి ఏర్పడిన ఇండియా కూటమికి ఏంటో ఈ కూటమిలో పిఎం అభ్యర్థి ఎవరైతే బాగుంటుందన్న దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా దేశ రాజకీయాలు ఇటీవల జరిగిన పరిణామాలు, హింస కావచ్చు, అదేవిధంగా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు త్వరలో జరిగిపోతున్నాయో ఈ పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికలని చెప్పేసి, అదేవిధంగా ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి ఇలా కొన్ని అంశాల మీద చర్చ ఉండబోతుందని చెప్పేసి కొన్ని తెలిసాయి. సో దీని మీద కూడా సిడబ్ల్యూ సమావేశంలో చర్చించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా ఇతర అంశాలన్నీ కూడా ఈ సిడబ్ల్యూ సమావేశంలో చర్చించబోతున్నారు. జాతీయ రాజకీయాలతో పాటుగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద కూడా ఈ చర్చ ఉండబోతుంది. అంటే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక కర్ణాటక తర్వాత దక్షిణాదిలో పాగా వేయడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతివ్యూహాలు చేస్తుంది. అందులో భాగంగానే ముందుగా తెలంగాణ ఎంచుకోవడం జరిగింది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ కి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. గత కొద్ది నెలలుగా కూడా కాంగ్రెస్ గ్రాఫ్ క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఏదైతే ఇటీవల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు తర్వాత ఆ గ్రాఫ్ మరింతగా పెరుగుతుందని చెప్పేసి కూడా ఇటు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో త్రిముఖ వ్యూహం ఉన్నప్పటికీ కూడా ఎన్నికలంటూ వస్తే గనక ఇది కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ల మధ్య ఉండబోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని అనేసి కూడా కాంగ్రెస్ పార్టీ
వారి వద్ద ఉన్న సర్వేల రిపోర్ట్ల ప్రకారం చెప్తుంది. మొత్తానికి చూసుకుంటే గనక 2 రోజుల పాటు జరిగే ఈ సిడబ్ల్యూసి సమావేశంలో ప్రధానంగా ఈ రోజు కేవలం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. రేపు 300 మంది సభ్యులతో కూడిన సిడబ్ల్యూ సమావేశం ఉండబోతుంది. ఈ సిడబ్ల్యూ సమావేశానికి 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక నుంచి 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, అదేవిధంగా ఇతర ముఖ్యులు కూడా ఈ 300 మంది సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక్కడ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు, ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు వ్యూహం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఇండియా కూటమితో ఈసారి కలిసి ఫైట్ ఉండబోతుంది కాబట్టి ఎక్కడెక్కడ ఇండియా కూటమికి సంబంధించిన మిగతా పక్షాలకు సీట్లు కేటాయించవచ్చు అనే అంశాలన్నిటి మీద కూడా ఈ చర్చ జరగబోతుందని చెప్తున్నారు. అదేవిధంగా మనకి రేపు సాయంత్రం తుక్కుగూడలో బహిరంగ సభ ఒకటి జరగబోతుంది. విజయబేరి అనే నామకరణంతో ఈ బహిరంగ సభకు నామకరణం చేశారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రేపు సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ఈ సభ ప్రారంభం కాబోతుంది. దాదాపుగా 8 నుంచి 10 లక్షల మందిని జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రధానంగా సోనియా గాంధీ చేసే స్పీచ్ పైనే అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. సోనియా గాంధీ ఈ సభ ద్వారా ఏమి ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజలకి, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ అన్ని పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. సో ఎందుకంటే ముందు నుంచి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు, సోనియా గాంధీ హామీ ఇస్తే ఖచ్చితంగా అది అమలు చేసి తీరుతాం. కర్ణాటకలో ఇప్పుడు జరుగుతుంది కూడా, ఏదైతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా అదే జరుగుతుంది. ఏదైతే కర్ణాటకకు వచ్చి చూసుకుంటే కనుక 500 రూపాయలకే సిలిండరు, బస్సులో మహిళలకు సంబంధించి ఫ్రీ సర్వీసులు, అలా ఏదైతే కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఏవైతే పథకాలు అయితేనే అవే పథకాలు ఇక్కడ కూడా ఉండబోతున్నాయి. అదేవిధంగా దీంతో పాటు మరిన్ని, అంటే ఇప్పటికే 5 గ్యారెంటీ అనే కార్డును తీసేసి ఇప్పుడు సూపర్ 6 అనే కార్డును తీసుకురావడం జరిగింది. వీటన్నిటి మీద కూడా సోనియా గాంధీ రేపు జరగబోయే విజయబేరి సభలో ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ మరింతగా పుంజుకుని వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. వరుణ్.